తేదీ కాదమ్మా, భారతీయ సంప్రదాయం ప్రకారం తిథి గుర్తుపెట్టుకోవాలి. మీ నాన్నగారు పోయిన తిథి ఏది అంటే ఖచ్చితంగా ఇది పాల్గొన శుద్ధ త్రయోదశి, పాల్గొన బహుళ ద్వాదశి అని ఖచ్చితంగా చెప్పాలి. అది రాగానే చెయ్యాలి. ఆ తిథి నాడు ఆడ మొగ ఇద్దరూ నిలబడి ఊళ్ళో బ్రాహ్మణ్ణి పిలిచి కాళ్ళు గడిగి ఈ భోజనానికి సరిపడ ద్రవ్యాలు, కూరలు దుంపలు అవి ఇస్తారు. ఇచ్చేసి ఆయనకి స్వయం పాకం విస్తారు. పొత్తర్లు అంటారు కొన్ని చోట్ల, అవి ఇచ్చేసి కనీసం దక్షిణ ఇవ్వాలండి. అయ్యా మీరు మీ కుటుంబం సుఖంగా ఉండండి, మా పితృదేవతలు మమ్మల్ని ఆశీర్వదించేలా చేయాలి. మన పితృదేవతలకి మనమే బంధువులం, వేరే ఎవరూ లేరు ఇక్కడ. మా అబ్బాయి, మా కోళ్ళు, మా మనవడు అని మన ఇంటిని పట్టుకుని తిరుగుతూ ఉంటారని వాళ్ళు దెయ్యాలనుకోకండి, దేవతలై తిరుగుతూ మనని కాపాడతారమ్మా. మన మీద ప్రేమ, మన మీద ప్రేమ. అటువంటి పితృదేవతలకు మనం ఊరికే దోషం నీళ్లు వదిలిపెట్టి ఒక్క పిండం పెట్టలేమా? అది కూడా భారమా? అన్ని కులాల వాళ్ళు ఖచ్చితంగా స్వయం పాకం ఇవ్వాలి. అలా చేస్తే బోళ్ళు పుణ్యం